హాయ్ హలో నేను మీ చిన్ని అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఇంట్లో ఈజీగా చపాతీలోకి ఒక మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అయితే చేయబోతున్నా. దానికోసం మష్రూమ్, అలాగే పన్నీర్, క్యారెట్, పొటాటో, క్యాప్సికమ్, కొంచెం బీన్స్, మిర్చి అండ్ ఆనియన్ తీసుకున్నా. ఇప్పుడు ఒక పాన్లో బటర్ వేసి కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. బటర్ వల్ల కొంచెం కలర్ చేంజ్ అవుద్ది, అస్సలు కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే బటర్ కొంచెం ఫ్రై అయ్యే కొద్దీ అది నెయ్యి టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. సో అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక మనం కట్ చేసుకున్న మష్రూమ్స్, క్యాప్సికమ్, క్యారెట్, అలాగే పన్నీర్ అయితే నేను తురుముకొని ఇలా వేసుకున్నాను స్మాష్ చేసి. మీకు ఇలా నచ్చదు అన్నప్పుడు క్యూబ్స్లా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. సో పొటాటోస్, బీన్స్ అన్నీ వేసేసుకొని ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలోనే మీకు కావాల్సినన్ని కాజు కూడా వేసుకోవచ్చు. సో ఇలా కాజు కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం సాఫ్ట్ అయ్యాక కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే మీకు కావాల్సినంత టేస్ట్కి సరిపడా కారం కూడా ఈ స్టేజ్లో వేసేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం గరం మసాలా వేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కలిపేసుకోవాలి. సో నేనైతే ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉంచుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుంటే మన మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అయితే రెడీ అయిపోద్ది. మంచి నాన్లోకి, బటర్ నాన్లోకి, పుల్కాలోకి అన్నిటికి అదిరిపోద్ది. ఈ రీసెంట్గా మా ఇంటికి రిలేటివ్స్ వస్తే మెహందీ పెట్టించుకున్నాం అందరం. సో ఇలా పండిందనమాట. సో చూసారు కదా, మీరు కూడా ఇంట్లో ఈజీగా ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేసి చూడండి. అదిరిపోయే కర్రీ 5 నిమిషాల్లో మీ ముందుంటుంది. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.